బూతులు మార్చమంటే మార్చారు అప్పుడు. దాంతో ఓట్లు వేస్తున్నారు. అంటే అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళని ఓట్లేనియకుండా టీడీపీ ఆపితే ఫస్ట్ టైం కాంగ్రెస్ వాళ్ళు ఓటేస్తున్నారు. ఆ మాట నాకు బాగా గుర్తు అనమాట. 20-25 ఏళ్ల నుండి ఓటేలేస్తారు. మీరు అర్థం చేసుకోండి మాలో ఎంత కసి ఉంటుందో. 5 ఎలక్షన్స్ వాళ్ళు ఓటేయలేదంటే వేస్తే ఆ రోజున ఆ కసి, ఆ కసి నుంచి కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు అట్లాంటి గొడవలు కాదు. ఇదంటే ఒక ఏరియాలో ఉండే ఇద్దరు ఫ్యాక్షనిస్టుల మధ్య గొడవ కాదు. ఇది కొంతమంది ప్రొవకేటెడ్ ఫైటింగ్స్. నిన్న గురజాల్లో జరిగిన, నరసరావుపేటలో జరిగిన, అంటే నాయకుల తప్పు కూడా కాదు, నాయకుల్ని మళ్ళీ ఫ్యాక్షనిస్టులుగా మార్చడానికి అనుచర రౌడీ ఎదవలు చేసిన పని. వీళ్ళు ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్ తో పెరిగినటువంటి ఎదవలు వాళ్ళు ఉనికి కోల్పోయారు ఇప్పుడు లోకల్ గా. చంద్రబాబు నాయుడు వచ్చాక ఫ్యాక్షనిజం రౌడీయిజం అనేది మొట్టమొదటిసారి చెక్ పెట్టాడు ఆయన. రామారావు ఉన్నప్పుడు ఉండేది ఫ్యాక్షనిజం రౌడీయిజం అని. చంద్రబాబు వచ్చిన తర్వాత మంచి మంచి సీనియర్ ఆఫీసర్లు, సిన్సియర్ ఆఫీసర్లను పెట్టి ఎక్కడికక్కడ ఫ్యాక్షనిజాన్ని ఉక్కుపాదంతో అణిచేశాడు. ఈవెన్ తన పార్టీ వాళ్ళైనా సరే లోపలేమన్నాడు. దాన్ని రాజశేఖర్ రెడ్డి ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్లాడు. ఎట్లాగంటే ఆ ఫ్యాక్షనిస్టులకి పిలిచి వార్నింగ్ ఇచ్చాడు, మీరు ఎవరు చేయడానికి వీల్లేదని. అవసరమైతే ఇద్దరి మధ్యన కాంప్రమైజులు చేశాడు ఫ్యాక్షనిస్టులు. దాని తర్వాత దారికి వచ్చింది టోటల్ గా.